విన్నపం 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 9 రోజులకు ముందు చర్చకు వచ్చిన సీజ్ ఫైర్ కి సంబంధించి ఈ రోజు కోటగడలో ఓటింగ్ జరగబోతోంది. దీన్ని నిర్ణయించడానికి మొదటిగా కాపర్లు, ఆ తర్వాత దొరలు, చివరగా కర్త తమ ఓటుని వినియోగించుకుంటారు. సీజ్ ఫైర్ ఎత్తేయాలనుకునే వాళ్ళు తమ కడియాన్ని తక్కెట్లో ఎడమ పక్కన పెట్టాలి. సీజ్ ఫైర్ కొనసాగించాలనుకునే వాళ్ళు తమ కడియాన్ని తక్కెట్లో కుడి పక్కన పెట్టాలి. వరదరాజమన్నారు కాపరైనా ప్రస్తుతానికి అపరాధి కాబట్టి ఇరువైపులా సమానమైతే తప్ప తన ఓటు పరిగణించబడదు. ఓటింగ్ ఇప్పుడు మొదలవుతుంది. ఆ ఇసుక మొత్తం కింద పడే లోపు ఓటింగ్ పూర్తవ్వాలి. కాపరి 1, కాపరి 10, కాపరి 41, కాపరి 6, 13, కాపరి 26, కాపరి 16, కాపరి 24, 17, కాపరి 33, 21, కాపరి 39, 55, కాపరి 45. ఇంకా కర్త గురించి ఏం తెలియలేదు. కాన్సార్లో ఆయన ఫ్లైట్ అరైవల్ షెడ్యూల్ అనే లేదు. ఇప్పుడు దొరల వంతు. ఇక మిగిలిన కర్త 15 ఓట్లు మాత్రమే. ఆ ఇసుక మొత్తం కింద పడే లోపు కర్త రాకపోతే ఓటు వేసిన కడియాలను మాత్రమే లెక్క పెట్టి సీజ్ ఫైర్ తీర్పు చెప్పబడుతుంది. గౌరవాన్ని పూర్తి చేయండి. ఓటింగ్ ఎటువైపు పోతుందో మన చేతిలో లేదు. నీ ఓటు ఎటువైపు పోవాలో మన చేతుల్లో ఉంది. వాళ్ళేమనుకుంటున్నారో నాకు అనవసరం. నువ్వు నీ కోసం ఏ నిర్ణయం తీసుకుంటావో అది చెప్పు. వేటగాడికి వేట దొరకపోవడం కన్నా వేటాడనివ్వకపోవటమే ఎక్కువ బాధ కలిగిస్తుంది. చాలు కదా. చాలరా. అయితే హంటింగ్ సీజన్ ఓపెన్ చేసే. ఈ మాట నువ్వెప్పుడు అంటావని ఎదురు చూస్తున్నాన్రా. కాన్సార్ ఎరుపెక్కాల. మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా. కాలే మంటల్లో ఉండే ఎరుపు కన్నా పారే రక్తంలో ఉండే ఎరుపే అందంగా ఉంటుంది.
థ్యాంక్ యూ. నీ సలహాతో సరైన నిర్ణయమే తీసుకున్నా. నాలోనూ ఖచ్చితంగా మన్నా రక్తమే ఉంది. ఈ రాత్రి 12 గంటల 1 నిమిషానికి ఫలితాల నిర్ణయంతో సీజ్ ఫైర్ ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు ఈ పుంజు నీదేరా.